హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వంటగదిలో ఒక స్పెషల్ రెసిపీని అయితే తయారు చేయబోతున్నాం. అదేనండి, ఉర్లగడ్డ కోడిగుడ్డు కుర్మా. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలని రెడీ చేసుకుందాం. 2 ఉర్లగడ్డలు, ఒక ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, స్పైసెస్లో ఒక చెక్క ముక్క, సోంపు, 2 ఏలకలు, 4 లవంగాలు. ఆ పదార్థాలన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్. తర్వాత ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ గ్రేవీని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాను అయితే యాడ్ చేయండి. సో మసాలా అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు పచ్చి వాసన పోయి టేస్ట్ అయితే ఉంటుందండి. మనం ఇలాగే మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఉర్లగడ్డలను వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసేసుకోండి, మీకు ఎంత కావాలో అలా వేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఉర్లగడ్డ ఉడికిందో లేదో చెక్ చేసుకొని, రుచి అంతా సరిపోయిందా లేదా అని చూసుకొని, ఆ తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి అలాగే వదిలేయండి. అంతే అండి, ఎగ్ అండ్ ఆలుగడ్డ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.